విలన్ అంటే కేవలం హీరోని ఓడించే వ్యక్తి మాత్రమే కాదు, కొన్నిసార్లు వాళ్లే సినిమాని గుర్తుండిపోయేలా చేస్తారు. హీరోని మర్చిపోయిన జోకర్, గస్ ఫ్రింగ్, హోమ్ల్యాండర్ లాంటి విలన్స్ని మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోలేం. కానీ వాళ్ళని అంత లెజెండరీగా మార్చింది వాళ్ళ పవర్ కాదు, వాళ్ళ ఫిలాసఫీ. ఈరోజు మనం అలాంటి ఒక టాప్ 7 విలన్స్ యొక్క ఫిలాసఫీ అండ్ క్యారెక్టర్ అనాలిసిస్ గురించి చూద్దాం. మొదట హోమ్ల్యాండర్. ది బాయ్స్ వెబ్ సిరీస్లో ఉన్న మెయిన్ యాంటాగనిస్ట్ హోమ్ల్యాండర్. ప్రపంచం అతన్ని ఒక సూపర్ హీరోగా చూస్తుంది, కానీ అతని ముఖం వెనుక దాగి ఉన్నది అధికారం కోసం తహతహలాడే ఒక ప్రమాదకరమైన వ్యక్తిత్వం. అతని ఫిలాసఫీ ఏంటంటే, పవర్ వితౌట్ అకౌంటబిలిటీ క్రియేట్స్ ఎ మాన్స్టర్. తనకంటే శక్తివంతుడు ఎవరూ లేరనే నమ్మకం, ప్రజల ప్రేమ, భయం రెండింటిని తనకు అనుకూలంగా మార్చుకోవాలనే కోరిక, ఇవే అతన్ని మరింత ప్రమాదకరంగా మారుస్తాయి. హోమ్ల్యాండర్ని గొప్ప విలంగా నిలబెట్టింది అతని సూపర్ పవర్స్ మాత్రమే కాదు, అతని అహంకారం, అస్థిరమైన మనస్తత్వం, ఇంకా ఎప్పుడైనా ఏం చేస్తాడో ఊహించలేని అన్ప్రెడిక్టబుల్ నేచర్. హోమ్ల్యాండర్ యొక్క కోర్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే, అందరి నుంచి ప్రేమని ఆశిస్తుంటాడు. అది ప్రేమని కూడా మనం చెప్పలేం. అతన్ని దేవుడిలాగా చూడాలనే కోరిక తనకి చాలా గట్టిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, నో కంట్రీ ఫర్ ఓల్డ్ మ్యాన్ అనే మూవీ నుంచి వచ్చిన విలన్ యాంటోన్ చిగోర్. యాంటోన్ చిగోర్ని చూస్తే అతను ఒక సాధారణ కిల్లర్లా అనిపించడు. అతను తనని తాను విధికి ప్రతినిధిగా భావిస్తాడు. అతని ఫిలాసఫీ ఏంటంటే, ఫేట్ డిసైడ్స్ ఎవ్రీథింగ్. మనిషి జీవితాన్ని అతని కోరికలు కాదు, అతని డెసిషన్స్, అదృష్టం, పరిస్థితులే నిర్ణయిస్తాయని అతను నమ్ముతాడు. అందుకే కొన్నిసార్లు ఒక చిన్న కాయిన్ టాస్తోనే ఒక మనిషి భవిష్యత్తును నిర్ణయించడానికి సిద్ధపడతాడు. ఎమోషన్ లేకుండా, ఎటువంటి ఫియర్ లేకుండా, ఎప్పుడు ఒకే ప్రశాంతతో ఉండే అతని వ్యక్తిత్వమే యాంటోన్ చిగర్ని సినిమా హిస్టరీలోని అత్యంత టెరిఫైయింగ్ అండ్ అన్ఫర్గెటబుల్ విలన్స్లో ఒకటిగా మార్చింది. అండ్ అవర్ నెక్స్ట్ విలన్ హానిబల్ లెక్టర్. హానిబల్ లెక్టర్ని చూస్తే అతను గట్టిగా అరవడు, కోపంతో బెదిరించడు, కానీ అతను స్క్రీన్పై కనిపించిన ప్రతిసారి ఒక విచిత్రమైన భయం కలుగుతుంది. అతని ఫిలాసఫీ ఏంటంటే, ట్రూ పవర్ కమ్స్ ఫ్రమ్ అండర్స్టాండింగ్ ద హ్యూమన్ మైండ్. అతను బలంతో కాదు, తన ఇంటెలిజెన్స్, అబ్జర్వేషన్ ఇంకా సైకాలజీతో ప్రత్యర్థుల్ని ఓడిస్తాడు. అతని ప్రశాంతమైన మాటలు, అసాధారణమైన తెలివితేటలు, ఇంకా ఊహించలేని వ్యక్తిత్వమే అతని సినిమా హిస్టరీలోని అత్యంత ఐకానిక్ సైకలాజికల్ విలన్స్లో ఒకటిగా నిలబెట్టాయి. అతను ఒక సీరియల్ కిల్లర్. అండ్ నెక్స్ట్ అవర్ ఫేమస్ విలన్, బ్రేకింగ్ బ్యాడ్ వరల్డ్లో ఉండే అతను గస్ ఫ్రింగ్. గస్ ఫ్రింగ్ అని చూసి ఒక సాధారణ బిజినెస్ మ్యాన్లా కనిపిస్తాడు, కానీ అతని ప్రశాంతమైన ముఖం వెనుక ఒక బ్రిలియంట్ స్ట్రాటజిస్ట్ దాగి ఉన్నాడు. అతని ఫిలాసఫీ ఏంటంటే, పేషెన్స్, డిసిప్లైన్ అండ్ ప్లానింగ్ ఆల్వేస్ డిఫీట్ ఎమోషన్. అతను ఎప్పుడూ కోపంలో డెసిషన్స్ తీసుకోడు, ప్రతి అడుగును ముందుగానే ప్లాన్ చేస్తాడు. అందుకే అతన్ని ప్రతి మూవ్ చెస్ గేమ్లోని నెక్స్ట్ మూవ్లా ఉంటుంది. గస్ ఫ్రింగ్ని ప్రపంచంలోని గొప్ప విలన్స్లో ఒకటిగా నిలబెట్టింది అతని క్రూయల్టీ కాదు, అతని పేషెన్స్, ఇంటెలిజెన్స్, ఇంకా ఎప్పుడు కంట్రోల్ కోల్పోలేని వ్యక్తిత్వం. అండ్ నెక్స్ట్ ద డార్క్ నైట్ రైజెస్ లోని విలన్ బేన్. బేన్ని చూస్తే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది అతని స్ట్రెంగ్త్. అతని అసలు బలం శరీరంలో కాదు, మనుషుల భయాన్ని ఉపయోగించడంలో ఉంది. అతని ఫిలాసఫీ ఏంటంటే, ఫియర్ కెన్ రెస్టోర్ ఈవెన్ ద స్ట్రాంగెస్ట్ పీపుల్. అతను కేవలం బ్యాట్మ్యాన్తో పోరాడడు, ముందుగా అతని కాన్ఫిడెన్స్ని, ఆశని, ధైర్యాన్ని వెరగొట్టి ప్రయత్నిస్తాడు. అందుకే బేన్ ఒక సాధారణ విలన్ కాదు, శరీరంలోని బలంతో పాటు సైకలాజికల్ వార్ఫేర్ని కూడా ఉపయోగించి అత్యంత ప్రమాదకరమైన విలన్స్లో ఒకటిగా గుర్తింపు పొందాడు. ఇతనొక్కడే హ్యాండ్ టు హ్యాండ్ బ్యాట్మ్యాన్ని కొట్టి బ్యాట్మ్యాన్ని ఓడించాడు. అండ్ నెక్స్ట్ విలన్ ఫ్రమ్ ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ మూవీ, హ్యాన్స్ లాండా. కొంతమంది విలన్స్ భయపడతారు, కానీ హ్యాన్స్ లాండా మాత్రం మాటలతోనే టెన్షన్ క్రియేట్ చేస్తాడు. అతని ఫిలాసఫీ ఏంటంటే, నాలెడ్జ్ ఈజ్ పవర్. ఇతను బలంతో గెలవడు, మనుషుల సైకాలజీని చదివి వాళ్ళ బలహీనతలు ఉపయోగించి గెలుస్తాడు. అందుకే అతని ప్రతి కాన్వర్జేషన్ ఒక మైండ్ గేమ్లా అనిపిస్తుంది. చిరునవ్వుతో మాట్లాడతాడు, ఎదుటివాడిని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకువెళ్తాడు. అందుకే హ్యాన్స్ లాండాని చాలామంది సినిమా హిస్టరీలోని అత్యంత ఇంటెలిజెంట్ అండ్ అన్ఫర్గెటబుల్ విలన్స్లో ఒకటిగా భావిస్తారు. అండ్ ఫైనల్లీ అవర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ విలన్స్ ఇన్ మూవీ హిస్టరీ, ది జోకర్. కేయాస్. ఈ ఒక్క పదంతో జోకర్ని పూర్తిగా డిసైడ్ చేయొచ్చు.
చాలామంది విలన్స్కి డబ్బు కావాలి, పవర్ కావాలి, రివెంజ్ కావాలి. కానీ జోకర్ మాత్రం పూర్తిగా భిన్నం. అతని ఫిలాసఫీ ఏంటంటే మనిషిని మార్చేది అతని క్యారెక్టర్ కాదు, పరిస్థితులు. సమాజం పెట్టుకున్న రూల్స్, మోరల్స్ అన్నీ ఒక బ్యాడ్ డే వచ్చినప్పుడు కూలిపోతాయని అతను నమ్ముతాడు. అందుకే బ్యాట్మ్యాన్తో అతని పోరాటం కేవలం హీరో వర్సెస్ విలన్ కాదు, ఆర్డర్ వర్సెస్ కేయాస్. జోకర్ని ప్రపంచంలోని గ్రేటెస్ట్ విలన్గా మార్చిన అతని క్రూయల్టీ కాదు, అతని అన్ప్రెడిక్టబుల్ నేచర్, అన్ఫర్గెట్ఫుల్ డైలాగ్స్, ఇంకా మనల్ని ఆలోచింపజేసే ఫిలాసఫీ. సో ఫ్రెండ్స్, మీకు వీళ్ళలో ఎవరి ఫిలాసఫీ అత్యంత ప్రమాదకరంగా అనిపించింది? జోకరా లేక యాంటోన్ చిగురా? మీ ఆన్సర్ని కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి హాలీవుడ్ అనాలిసిస్ వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, గుడ్ బై.